హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 ఎపిసోడ్ నెంబర్ 5లో నామినేషన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఆల్రెడీ మనం 4 ఎపిసోడ్లు రివ్యూ అయితే చేసాము. ఎవరన్నా చూసుకున్నా అంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. అలాగే కొత్తగా చూస్తాను మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి వీడియో చూడండి. ఇప్పుడు మనము ఫస్ట్ ఎక్కువ మీకు ఈ 10 జోడీల్లో ఇప్పుడు మొత్తం 10 జోడీలు వచ్చాయి కదా, 10 జోడీలు వచ్చాయి. ఇంకా 2 జోడీలు వచ్చి వైల్డ్ కార్డ్ ద్వారా వస్తాయి. ఒకటి ప్రేరణ గారి జోడీ అనేసి అంటూ ఉంటారు, ఇంకోటి అయితే కన్ఫామ్ కాలేదు. ప్రేరణ గారు కూడా 100% వస్తారు రారా అనేది ఇంకా అయితే కన్ఫామ్ కాలేదు. ఈవెన్ ప్రేరణ గారు కానీ వచ్చారంటే మొత్తం బిగ్ బాస్ నుంచి మూడు కంటెస్టెంట్స్లు అయితే వచ్చినప్పుడు, ఒకటి సోనియా గారు, 2 నవీన్ గారు, ఇంకోటి వచ్చి మనకు వీళ్ళు వచ్చినట్టు అమర్దీప్ గారు. అయితే లాస్ట్ ఇయర్ మ్యాక్సిమం బిగ్ బాస్లో ఉండే వాళ్ళే ఇక్కడికి వస్తారబ్బా, అది జరిగేది, అది చూస్తాను మనం రెగ్యులర్గా చూస్తూ ఉండేది జరుగుతుంది. బిగ్ బాస్ రివ్యూ చెప్పేవాళ్ళు ఆదిరెడ్డి గారు వచ్చారు. ఆల్రెడీ నామినేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి కదా, నామినేషన్స్లో సేఫ్ గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సేఫ్ గేమ్ అయితే మామూలు సేఫ్ గేమ్ కాదు. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏందో సింపతి 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 అనేసి సేఫ్ గేమ్లో అయితే స్టార్ట్ చేస్తారు. ఆదిరెడ్డి గారు ఫైర్ అయింది, మీరు కరెక్ట్ అనుకుంటారా లేదనుకుంటారా కామెంట్ చేయండి. ఎందుకంటే ప్రెగ్నెంట్ అయితే మాత్రము, ప్రెగ్నెంట్ అయినా కానీ వాళ్ళు ఆడాలనేసి వచ్చారు. ఆడాలని వచ్చినప్పుడు ఎంకరేజ్ చేయాల్సింది వదిలేసి నువ్వు ప్రెగ్నెంట్ అయినావు, నువ్వు ఈ గేమ్లో ఉండకూడదు, నువ్వు వెళ్ళిపోవాలి అనేసి అనడం మాత్రం చాలా చాలా అసలు మంచి విషయం కాదని నాకు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వారం అయితే స్కూల్ డేస్లో ఎపిసోడ్స్ వస్తుంది. అలాగే సెంటిమెంటు, ఎమోషన్స్, వాళ్ళ ఫాదర్లు ఎలా కష్టపడ్డారు ఏమనేసి పిల్లలు చదివించాకే అనేసి వాళ్ళు చెప్పడము, కామెడీ. అసలు అమర్ తేజ గురించి మనం మాట్లాడితే అమర్ వచ్చి ఎంటర్టైనర్ అబ్బా, బిగ్ బాస్లో ఉన్న ఎంటర్టైనర్, ఇక్కడ ఉన్న ఎంటర్టైనరే. ఎందుకంటే అక్కడ స్పేస్ లేకపోయినా కానీ స్పేస్ తీసుకుంటారు అనేసి డైలాగ్ చెప్పారంటే అర్థం చేసుకోండి. అసలు వాళ్ళు ఖచ్చితంగా మంచి పొజిషన్కి అయితే వస్తారని నాకు అనిపిస్తుంది. మీకు అనిపిస్తుందా లేదా? అలాగే మీ 10 జంటల్లో ఎవరంటే ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడు మనకు తెలిసిండేది వచ్చి ఎక్కువ తెలిసిండేది వచ్చి అమర్ గారు అలాగే తేజ గారు. ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు సీరియల్లో కనపడుతూనే ఉంటారు, ప్రతిరోజు టీవీలో కనపడుతూనే ఉంటారు, ఏదో ఒక భాగంగా మనకు కనపడుతూ ఉంటారు. మిగిలిన జంటలంతా కొత్త జంటలైనా కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టే ఫ్యూచర్ డిసైడ్ అయితే చేస్తుంది. ఇప్పటికైతే ఫేవరెట్ జోడీ అంటే మాత్రం అమర్ అండ్ తేజానే. మీకు ఎవరు మీ ఫేవరెట్ జోడీ అని కామెంట్ చేయండి. అలాగే ఆదిరెడ్డి గారు ఫైర్ అవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది అనేసి కామెంట్ చేయండి. ఎందుకంటే రివ్యూ చెప్పేవాళ్ళు ఆటోమేటిక్గా కొంచెం టాలెంట్ యూస్ చేసి మాట్లాడతారు. ఆ టాలెంట్ యూస్ చేసి ఎలా మాట్లాడారు ఏమనేసి మన ఎపిసోడ్ చూసిన తర్వాత రివ్యూ అయితే చేద్దాం. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.